శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. సుజలం సుఫలం మన తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా సిరులెన్నో సృష్టించి కవిత చూపాడు 13 జిల్లాల ప్రగతి రథసారథిగా హరుపన్నలేక శ్రమించువాడు గోదారి పరుగుల్ని కృష్ణమ్మ ఒడి చేసి మన సీమ తల్లి దాహాన్ని తీర్చాడు విను వీధిలో విజయ నగరాన్ని వెలిగించి కెరటాలకే కొత్త రూపునిచ్చాడు చిరకాల తల తీర్చే మచిలీపట్నం పోర్టు మన పల్లె మనకించి మాట నిలిపాడు. సుజలం సుఫలం మన తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం. వచ్చాడు అడుగో వచ్చాడు అడుగో పోలవర స్వామికుడు ఉక్కు సంకల్పుడు పెట్టుబడి వెల్లువకు తొలిపోతు ఇతడు చిగురన్న మొలవని నేల చింతను తీర్చకాల పంటను కియాతోటి కూర్చాడు పసిబిడ్డ ఆత్మకు తండ్రి అయినాడు మన భవిష్యత్తు తన బాధ్యతన్నాడు మన ప్రకాశములోన చీకట్లు తొలగంగా సరికొత్త వెలుగులను పంచే సూర్యుడు అభివృద్ధి కాకయే ఆలోచనే లేని నూతనాంధ్రకు తగ్గ మార్గదర్శితడు. సుజలం సుఫలం మన తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం. మేడం ఇక్కడ జలహారతి ఇచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ అందరితో పాటు ఆనందంగా ఉందండి. మేడం ఇక్కడ మామూలుగా ఇక్కడ ప్రజలు ఈ రోజు నేను వచ్చింది కొవ్వూరులో మీరంతా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎంపిక చేయాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. వస్తే మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ అభిమానం చూస్తున్నాను. ఈ రోజు ఈ మీటింగ్ 56వ మీటింగ్ ప్రజాగళం. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం. ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. 13వ తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు. రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు. తమ్ముళ్ళు ఇక్కడ చూడండి,
ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. డబ్బుల కోసం రాలేదు, వాళ్ళు పేరు కోసం వచ్చారు. సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు. ఇక్కడున్నాడు ఒక ఆయన, నేను ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే. నాకు జ్ఞాపకం, బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంపు పెట్టి జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు, ప్రజలను అడుగుతున్నా. ఆ విధంగా 4 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ నాకు కాదు ఈ నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు. ఆ సవాలుకు సరియైన మెడిసిన్ ప్రశాంత్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయం అంటే దోపిడీ, అది జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం. రాజకీయాలంటే సేవ, రాజకీయాలంటే మంచి చేయాలి, సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు చూశారు అంతవరకు దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూశాం. ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు, కానీ ఆవిడ పారిపోదు, వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, పద్ధతి ఉండాలి, కొన్ని విలువలు ఉండాలి. ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటీఎం బ్యాచ్, ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మురుగుతున్నారు. కుక్కలు మురిగితే ఏనుగు భయపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి.